తెలంగాణ ఊరు పొంగిపోయింది. జై తెలంగాణ. గతంలో పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోడ్డు వేడే కార్యక్రమం జరిగిన క్రమంలో కొన్ని విగ్రహాలు ఉంటాయి. దీన్ని తొలగించి ఆ విగ్రహాలను డివైడర్ల పక్క పెడతామని పెట్టించి కూడా ఇక్కడ చాకలేలమ్మ, అక్కడ సర్దార్ పాపన్న, తర్వాత అమరవీరుల స్తూపం, చాలా మంది విగ్రహాలను పెట్టిన క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ గుండాలు కొందరు మా తెలంగాణ తల్లి విగ్రహం కోసం మేము గద్దె కట్టిన విగ్రహాన్ని రాత్రి ఇక్కడ స్లాబ్ పోతా అంటే మేము అందరం కూడా పోలీసు వారికి కంప్లైంట్ చేసినాం. పోలీసు వారికి, ఎంఆర్ఓకు, కలెక్టర్కి అందరికి కంప్లైంట్ చేస్తే మేము ఆపుతాం అని తెల్లారి వరకు మళ్ళీ గద్దె మొదలు పెడితే మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్ పోతే ఏసీపీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి మీరు ఆపుతాం, ఈ లొల్లిని కొంచెం ఆప్ చేయండి, మేము పరిశీలించి ఇక్కడ పునఃపరిశీలించి మేము ఆలోచించి చేస్తామన్నారు. మేము పోయి అప్లికేషన్ ఇచ్చి ఇంటికి పోయే క్రమంలో మళ్ళీ వచ్చి పోలీసు వారే నిలబడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు తొత్తుగా, ఎందుకంటే పోలీసు వాళ్ళే నిలబడి ఈ గద్దెను కట్టడం జరిగింది. కట్టడంలో మాకందరికీ తెలవంగానే తెలంగాణ గద్దె మేమే కట్టినాం. ఈ చౌరస్తాలో తెలంగాణ గద్దె మేము విగ్రహం పెట్టాలని కట్టినాం. దానికి అమరవీరుల స్తూపం పెట్టాలని ఒక ఆలోచన మీద మేము ఇక్కడ గద్దె కట్టుకుంటే కావాలని పోలీసు వాళ్ళతో సహకారంతో ఇక్కడ గద్దె కట్టించడం మొదలుపెట్టింది. మీ అందరం కూడా ఇట్లా కడతారు, మీరు హామీ ఇచ్చిల్లు, పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓ మీ అందరు కూడా హామీ ఇచ్చిల్లు కదంటే మీకేందే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కడతారు అని వాళ్ళు కూడా మాకు సమాధానం చెప్పడం జరిగింది. మా మీదకే దాడి చేస్తాను పోలీసు వాళ్ళు, మా టీఆర్ఎస్ కార్యకర్తలను దాడి చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కొందరు గుండెలను తీసుకొచ్చి పక్కకు పెట్టుకొని మమ్మల్ని దాడి చేసే ప్రశ్నించారు. మా వాళ్ళను కూడా అరెస్ట్ చేసారు. మేము ఒక్కడే చెప్తున్నాం, ఇక్కడ పాలకుర్తి సస్యశ్యామలంగా ఏ గొడవ లేదు. ఈ శేషన్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి వచ్చిన కాంచనే అందరి మీద అరాచకాలు చేస్తుంది. కాబట్టి మేము తెలంగాణ కోసం, మేము పార్టీ కోసం మేము గద్దె కట్టుకున్న దాన్ని కావాలని కాంగ్రెస్ వాళ్ళే ఆ గద్దె మీద ఏదో విగ్రహాలు పెట్టాలని చూస్తాను. ఇప్పటికైనా అధికారులను, పోలీసులు అంటే మాకు గౌరవం ఉన్నది. పోలీసులు వాళ్ళకు అందరికీ సమానంగా ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళకే పోలీసు వాళ్ళు కాదు. కాబట్టి మేమందరం కూడా ఈ గద్దెను ఆపుతానికి ప్రయత్నం చేస్తున్నాం. మా మీద దాడి చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా పాలకుర్తి నియోజకవర్గం ఆలోచించాలి ఈ కాంగ్రెస్ గుండాయిజాన్ని అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.